ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో కృపాక్షేమాల గురించి శనివారం విజ్ఞాపన కూడి మనం సంపూర్ణ భక్తియు మాన్యతలు కలిగి నెమ్మదిగాను సుఖముగాను అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, సమస్త ప్రజల రక్షణార్థమై ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంది. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. యేసు ప్రభువా, మీకు స్తోత్రం. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుడు బలహీనుడు మరుగుపరిచి నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు, 10వ కీర్తన. పదవ కీర్తన 17, 18 వచనాలు. యెహోవా, లోకులు ఇకను భయకారకులుగా కాకుండానట్లు బాధపడవారి కోరికను నువ్వు విని ఉంది. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ 17వ వచనములో చివరి భాగంలో ఏమంటున్నాడు? ఒక శ్రేష్టమైన మాట. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. మన దేవుడు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించువా, ప్రార్థనకు జవాబిచ్చువా. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ప్రార్థనలో వినయం ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవుడి సన్నిధికి వెళ్ళారు. మరి మనకు బాగా తెలుసు, పరిసేయుడు డాంబికంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను వారి మాదిరి వీరి మాదిరి కాదు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదనలో 10వ వంతు ఇచ్చి ఉన్నాను. ఇంకొక విషయము, ఈ సుంకరు వలె ఉండనందుకు నీకు స్తోత్రము అంటున్నాడు. ప్రార్థనలో తను తాను అతిశయం చూపుకుంటున్నాడు. కానీ సుంకరి ఆకాశం వైపు తల ఎత్తుట కూడా ధైర్యము చాలక, కారణం ఏమంటే కీర్తనలో 90 కీర్తనలో మరి మోషే భక్తుడు అంటాడు కదా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అందుకని సుంకరి, ప్రభువా నీ వైపు చూడాలన్నా నాకు సిగ్గుగా ఉంది అని.
ఇర్మియా కూడా అన్నాడు, అలాగే నెహమ్యా కూడా అన్నాడు, మా పాపం వలన మాకు సిగ్గే మాకు తగినది అంటాడు. కనుక యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడేను అనే మాట మనం చూస్తాం. కనుక మన దేవుడు ఒకటి, మన ప్రార్థనలో వినయం ఉండాలి. 2 దినవృత్తాంతములు 7:14 మనకు తెలుసు కదా, నా పేరు పెట్టబడిన నా చెల్లులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను వారినే కాదు వారి దేశమునే స్వస్థపరచుదును. కనుక ప్రార్థనలో వినయం ఉండాలి, డాంబికం ఉండకూడదు. అందుకనే యాకోబు భక్తుడు అన్నాడు, మీలో యుద్ధములు పోరాటములు ఏది నుండి కలుగుతున్నది? మీ అవయవులలో పోరాడు భోగించులను బట్టియే కదా మీరు ఆశించుతున్నారు, అసూయపడుతున్నారు, హత్యలు చేయుచున్నారు. కానీ మీకేమీ దొరకనందున ఒకవేళ మీరు అడిగినను మీ భోగముల వినియోగం కొరగడుగుతున్నారు, కానీ అందుకని ఆయన మీ మనవి ఆలకింపకపోతున్నాడు అనే మాట. కనుక మన ప్రార్థనలో ఉద్దేశాలు సరైనదిగా ఉండాలి. కనుక మన ప్రార్థనలో వినయం ఉండాలి, మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, మన ప్రార్థనలో విధేయత్వం ఉండాలి. అప్పుడే ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు. యేసు ప్రభువా, నీకు పరలోకంలో నీ ప్రభావం భూమి మీద మాది, మేము చెప్పినట్టు ఇంటే నువ్వు మాకు ముందు ఉంటావు, లేకుంటే మేము ముందు ఉంటాము, నా వెనక నువ్వు ఉండు అంటున్నారు దేవుడు. అలాగైతే నష్టపోతాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22:29. నీవు పడద్రోయినప్పుడు వినయము గలవారిని ఆయన రక్షించును. యెషయా గ్రంథంలో అదే కదా, మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన దేవుడు ఎవరి మీద దృష్టి పడుతున్నాడంట? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసించను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథం 15:33. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనములు, ఘనతకు ముందు వినయముండును. చాలామంది ఘనత కొరకు నానా పాటలు నానా ఫీట్లు పడుతుంది. కానీ బైబిల్ ఏముంటుందంటే, నీకు ఘనత రావాలంటే ఏముండాలి? వినయం ఉండాలి. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, చాలామంది గొప్పవాడుటకు పరి ప్రయత్నములు చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు? మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు ఏమై ఉండాలంట? చెప్పు.
పోతురా ఇరాజయ్య ఏమై ఉండాలి? చిన్న పిల్లల యొక్క మనస్తత్వం కలిగి, తగ్గింపు కలిగి ఉండాలి, పరిచారకునిగా ఉండాలి. ఎలా ఉండాలంట? పరిచారకునిగా, పరిచర్య చేయువారు. అప్పుడే నీకు దేవుడు ఘనతనిస్తాడు. ధనం వలన, సంపాదన వలన, ఉద్యోగం వలన నీకు ఘనత రాదు. ఘనత రావాలి అంటే నీలో వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. మరొక మాట, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము, గర్వపడు వారందరూ బైబిల్లో అందలం ఎక్కలేదు, కానీ పాతాళానికి దిగిపోయినారు. కనుక ఎవని గర్వము వారిని తగ్గించును అంటుంది బైబిల్. వినయ మనస్కుడు అది చూసారు. వినయ మనస్కుడు, వినయము గలవాడు ఘనతనందును. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రార్థనలో మొదటి నియమము ఒకటి వినయం ఉండాలి. రెండవది మన ప్రార్థనలో ధైర్యం ఉండాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాలు. దేవుని కుమారుని నామములో తెలుసుకొనున్నట్లు నేను ఈ సముద్రం మీకు రాయించున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. ప్రభువును బట్టి. కనుక ప్రతి సమస్య నుండి విడుదల పొందాలి అంటే ఆలోచనల వలన, మనుషుల సహాయం వలన నువ్వు సఫలంగానే నువ్వు ప్రభువును కలిగి ఉంటే ఆయన ధైర్యముగా అడగాలి. ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయడం ఏమని చేయమన్నాడు? ఏమని చేయమన్నాడు? అడుగు వాటిని చెప్పుకోవాలి. నమ్మి ఉన్నామని ప్రార్థన చేయాలి. హృదయంలో విశ్వాసం ఉండాలి. నా దేవుడు నాకు ఇయ్యగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. పౌలు అదే కదా భరోసా. రోమాపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. దేవుడు తన సొంత కుమారుని చదువు 32 కానీ చదువు. నేను వస్తాను.
తన సొంత కుమారుని అనుగ్రహించి ఆ మాట చదువు, ఫస్ట్ నుండి చదువు. దేవుడు మన పక్షము ఉండగా దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఈ లోకమునికి ఇవ్వడానికి అనుగ్రహించుటకు వెనకాడని దేవుడు యేసుక్రీస్తుతో పాటు మనకెందుకు సమస్తం ఇయ్యడు అంటున్నాడు పౌలు గారు. కానీ నువ్వు ప్రకృతి విశ్వాసి వలె నీ ఆత్మీయ నేత్రాలు విశ్వాసంతో చూడడం లేదు. నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తి వలె నువ్వు లోక సంబంధంగా చూస్తూ ఏమంటున్నాడు పౌలు గారు? ఏందయ్యా, తన సొంత కుమారునే ఆయనకు ఈ లోకానికి ఇవ్వడానికి వెనకాడలేదే, మరి యేసుక్రీస్తుతో పాటు మనకెందుకు అనుగ్రహింపడు? మనకెందుకు ఇవ్వడు? ధైర్యము వెంబడించిన 600 మంది దావీదును అపార్థం చేసుకున్నారు. కొడకా, నిన్ను వెంబడిస్తే మా భార్య పిల్లలు శత్రువుల చేతికి చిక్కారు. ఇప్పుడు మేమేం కావాలా? తీసుకోరా తల ఒక రాయి అంటున్నారు. రాళ్ళతో కొట్టి చంపుదాము అన్నారు. ఏమని రాయబడింది? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చివరి వచనంలో ఏముందంటే, దావీదు సమస్తము రక్షించెను అన్నమాట. శత్రువులు ఏదైతే దోచుకొని వెళ్ళారో వాటన్నిటిని తిరిగి సంపాదించారు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో పరిస్థితులను బట్టి ఉండిపోకూడదు. నా ఆధ్యాత్మిక జీవితంలో నాకు ఊహ వచ్చిన దినం మొదలుకొని మొన్నటి నెల వరకు ఆసుపత్రి బెడ్డు అనేది ఎక్కలే. అది ఒక ట్రైనింగ్గా పెట్టాడు దేవుడు. సరే, అది ఒక పాఠం. అది ఒక ఆదరణ. అది ఒక పునర్జీవము. నేను ప్రభుని అడిగేవారు, ఏంటి ప్రభువా, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అనేవి. మరి నా సేవా జీవితంలో ఎవరి దగ్గర అబద్ధం ఆడి ₹1 కూడా తెచ్చుకోలేదు. నేను మోసం చేసి సంపాదించుకోలేదు. నేను నటనాడి సంపాదించుకోలేదు. నేను ఊసిరి విరులాగా ఉండి సంపాదించుకోలేదు. నేను మరి నాకేంటి అంటే, నీకు ఒక ట్రైనింగ్ రా. ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతతో బలహీనంతో ఉన్నవారికి నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పడానికి అది ఒక పాఠం. నాకే నిధి ఇచ్చినావు, తీసుకొని పోకూడదా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఇట్లా అడగలేను. ఏది ప్రభువా,
యవ్వనములోనే మంచి చెడు తెలిసే దశలోనే బైబిల్ పట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మోసం చేసి అబద్ధమాడో తప్పు కర్మాలు చేసి ఒక్కడితో ఒక పైసా కూడా పూసుకోలేదు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. అది ఒక ట్రైనింగ్ రానికి అన్నాడు. భక్తుడేమన్నాడు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అన్నాడు. అవి నష్టం కాలేదు, అవి భద్రంగా ఉన్నాయి. కనుక లోకమైన చూపు దావీదు జీవితంలో అదే. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్న దావీదు తన కుమారుని మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు. మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయం 10వ వచనం. 28:10. పరిశుద్ధ స్థలము ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై దేవుడు నిన్ను కోరుకున్న సంగతిని మనస్సుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించును. సొలొమోనా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ చేతనే తనకు నివాస స్థలము ఉండుటకై ఒక మందిరము కట్టుటకు దేవుడిని కోరుకున్న సంగతి మర్చిపో. నువ్వు ధైర్యం తెచ్చుకుని పని జరిగించు. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. లోక సంబంధమైన వారు నేర్పించాల్సిందే దైవిక సంబంధమైన విషయాలు. అయినా యవ్వనం విలువైనది. సంసోనుడు అలాఠ్యుడు ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చాడు. దాగోను గుడి తలుపులను ఒక దెబ్బతో లాగాడు. 300 నక్కలు కొట్టుకుని ఫిలిస్తీయుల పొలాన్ని తగలబెట్టాడు. శత్రువులను అతమార్చాడు. కానీ బలముంది కదా, అందముంది కదా, ఏదైనా చేయగల కదా అని అతిశయించి వ్యభిచారానికి చోటిచ్చాడు. బలహీనుడైపోయినాడు. జాగ్రత్తనైనా దేవుడిచ్చిన యవ్వనం విలువైనది. దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, బైబిల్ చదువుకో, దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు హెచ్చిస్తాడు. మొక్కై వంగంది లోతు ఎప్పుడు తన అల్లుళ్లకు ప్రభు ప్రేమను గురించి చెప్పాలి. తీరా తీర్పు వచ్చినప్పుడు లేండి ఈ స్థలాన్ని గురించి రండి, దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తున్నాడంటే లోతు తన అల్లుళ్ళ దృష్టికి ఏమైనాడంట? ఎగతాళి చేయవాని ఎందుకు కాదు బాబా, ఎప్పుడొచ్చినా విందులు వినోదాలతో నువ్వు కాలం గడిపావే కానీ ఒక్క రోజన్న ప్రభుని గురించి చెప్పావా? ఏమమ్మా, ఒక్క రోజన్న చెవు తిప్పు ఇట చెమడాలు ఒలుసు నడిపించినవాడు. ఎప్పుడు లోకంలోనే పెట్టావు కానీ
ఈ రోజురా అంటే నేను వస్తాను. అదే యోసేపు ఉన్నాయి, బానిసగా ఉన్నారు, అన్యాయంగా సంఖ్యలు భరించారు, పాపానికి చోటు ఇవ్వలేదు, ప్రపంచ పోషకునిగా దేవుడు హెచ్చించాడు. దేవుడు తన వారినంటనైనా తగిన కాలమంది హెచ్చిస్తాడు. ప్రభు సన్నిధిలో ఉండు. ఉద్యోగం వచ్చింది కదా, సంపద ఉంది కదా అని అనుకుంటే అది ఎగిరిపోతుంది. దేవుని సన్నిధి ముఖ్యం, సహవాసం ముఖ్యం. ఏమా మాలో అందుకే అని ఎప్పుడైతే సమాజానికి సంఘానికి ఎప్పుడైతే దూరం చేస్తారో ఆ పిల్లలే నీకు వేదనకరంగా మారుతారు. కనుక ప్రార్థనలో ధైర్యం ఉండాలి, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవుని ఇష్టమైనటువంటి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు తనకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసముతో అడగాలి. విశ్వాస సంబంధమైన పోరాటం చేపట్టును అన్నాడు పౌలు గారు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మీద ఆధారపడాలి. ఇశ్రాయేలుని చూడండి, వారికి పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వేళ అగ్నిస్తంభంలోను వారి ఆకలి కొరకు అంతరిక్ష ద్వారాలు తెరిచాడు, దాహం కొరకు భూమి అగాధములను తెరిచాడు. ఆయన యొక్క అనేకమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారే కానీ ఆయన యొద్దే పొందుతూ ఉన్నారు. ఆయన యొద్దే బొంకరితనం. అలా బొంకే వారు ఏమైపోయినారు? అరణ్యములో ఆకులు రాలిపోయి. కనుక సనుగులు ఉండకూడదు, విశ్వాసంతో అడగాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ 21వ అధ్యాయం 23వ ఆయన దేవాలయం వచ్చి బోధించుట చూడగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన దగ్గరకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యం చేస్తున్నావు? ఈ అధికారం వలన నీకు ఇచ్చినను అడిగాను. 21-21 ఆయన
అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టు జరిగినది దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయుదుగా అని చెప్పినప్పుడు అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అరుగుదురో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుతురని వారితో చెప్పాను. 21 కనుక ప్రార్థనలో విశ్వాసంతో అడగాలి. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. తరువాత ప్రార్థనలో యథార్థత ఉంది. 145వ కీర్తన 18వ వచనం, 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ నిజముగా యథార్థముగా ఆయన సమీపముగా ఉన్న దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపమున ఉన్నది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో వినయం ఉండాలి, ప్రార్థనలో ధైర్యం ఉండాలి, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో యథార్థత ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థన విస్తరించి మాట్లాడకూడదు, ప్రార్థనలో ఆసక్తిగా ఉండాలి, ప్రార్థన దేవుని చిత్తానుసారముగా చేయాలి. సహోదరులారా, ఈరోజు శనివారము విజ్ఞాపన కూడిక, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. మరి సంఘము ప్రార్థించినప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసి సహోదరుడు దొరైస్వామి కుమారుడు పాల్కు వచ్చే నెల 5 నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అయినట్లుగా ప్రార్థన చేయండి. బత్తల దేవదాస్ కుమారుడు విన్సెంట్ పాల్ మరి కొంత బలహీనతతో ఉన్నాడు. దేవుడు ముందు స్వస్థపరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ కృపను దయచేయండి, సహాయమును అనుగ్రహించండి. యాడికి క్రైస్తవ కూడిక కుటుంబం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని. ఈ సంవత్సరంలో 7 నెలలు మీరు కాపాడి 8వ నెల బహుమానంగా ఇచ్చారు. అయ్యా, మీ కృపను దయచేయండి. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కృపాక్షేమాలు ఉంచి మీరు కాపాడమని. అయ్యా, మీ కృపను దయచి సహాయం అనుగ్రహించండి.
అయినా మా ప్రాంతంలో కురిపిస్తున్న వర్షాలు బట్టి ముగిస్తారు. మరింత పెద్ద వర్షాలు కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషంతో పనులు వేసుకుని వచ్చినట్టుగా మీ కృపను అనుగ్రహించి జగదీశ్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. యేసు ప్రభువా మీ కృపను దయచి నైనా మరి రోజున కుమారుడిని దీవించి ప్రేమవదుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచింది. యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సహాయము పెట్టాలి. అలాగే ప్రసన్నమ్మ శంకర్ కుమారుడిని జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును అయినా తీసుకొని సంపూర్ణమైన ఆరోగ్యము యవనస్తుని జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో కూడా కృపను అనుగ్రహించింది. అలాగే యేసు ప్రభువా మరి సాగిబండ బాబు తల్లిదండ్రులు తోబుట్టు దీవించండి. ముఖ్యంగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ యవనస్తుని జీవితంలో వివాహ విషయంలో కూడా మీకు కొనసాగి అనుదిన డ్యూటీలో కూడా మీ కృపాక్షేమాలు ఇచ్చి మీరు కాపాడమని. అలాగే ఈకే తాతయ్య ఆయన భార్య పిల్లలు, అలాగే జాకోబ్ అయిన భార్య పిల్లలు, అలాగే నరసింహైన భార్య పిల్లలు, మరి తల్లి మీద చేర్చబడి కుటుంబానికి ఆదరణ దాయించి మరి జాకోబు తండ్రి కృప వెలిసింది. ఆ గాయాలు కూడా ముట్టి స్వస్థపరిచింది. యేసు ప్రభువా కొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓభయ్య అయిన భార్య పిల్లలు, అలాగే బత్తల దేవదానం అయిన భార్య, మరి పెద్ద కోడలు, అలాగే పిల్లలు కూడా మెడుతుంది. మరి విధంగా ఎదురు చేర్చబడి మునిస్వామి ఆయన భార్య పిల్లలు కూడా దీవించి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపను దాయించి వంశీకలతో దీవించండి. ఆయన కూడా మందిరాన్ని రాలేకుంటున్నాడు. కనికరించి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ రామాజీ సాకు కుటుంబం వరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి నాయనమ్మ చాలా బలహీనతతో ఉంది. మీరు ముక్తి స్వస్థపరిచి వాళ్ళ స్వామి అక్క ఇసాకు శ్వేత దీవించండి. పిల్లలేక వివాహ విషయాలలో వసంతరమైన భార్య పిల్లలు మరేమ భర్తల సంతానం వినయ్ను, అలాగే షాపును కూడా దీవించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపను దాయించి అలాగే నైనా చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహైన భార్య పిల్లలు, అలాగే తోబుట్టులు కూడా దీవించండి. తల్లి మీద చేర్చబడింది ఆదరణ నరసింహ, అలాగే చెన్నై పిల్లలు మరి దూరాన్ని జరుగుతున్నారు. పెద్ద కుమారుడు దీవించి లెక్కల కింద ఉంచుకొని కాపాడని. యేసు ప్రభువా మీ స్తోత్రములు రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులు దీవించి అలాగే రాజేష్ అయిన భార్య పిల్లలు, అబ్రహ్మైన భార్య పిల్లలు, ఆనందమైన భార్య పిల్లలు, బాధ్యతను పిల్లల వివాహ విషయాలలో పొందాలి. మూగమ్మాయి కుటుంబాన్ని కూడా ఆ పేరు గొడవ స్వామి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. మరి కుమారుడు చదువుతున్న చదువులో మంచి మార్కులతో పాస్ అయిన విధానాన్ని బట్టి కూడా ముగిస్తుంది. రేపు నెలలో 5వ తేదీ నుండి పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. నేను ఆయా రకాల పంటలు కూడా మీరు ఆశీర్వదించండి. ఏ విధమైన నష్టం వాటిల్లకుండా మీకు కొనసాగి బోర్లలో నీటి మట్టం పెరుగుతున్న కొనసాగించి 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంట్రోల్ కృపమ్మ తల్లిని తోబుట్టులు దీవించి మీరు
భార్య భర్తను దీవించి వారికి ఉంటున్న ప్రతి బలహీనత నిర్మూర్తి స్వస్థపరచు. సహోదరి కుమారి నన్ను బట్టి స్తోత్రములు. గత దినాలలో చాలా బలహీనతతో ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. యేసు ప్రభువా, విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమారుని దీవించి కుమారుని విషయంలో ఎదురు చూస్తున్నారు. మరో సంతానాన్ని దాయించి దేవుడి వృత్తిలో ఉన్నతమైన పదవులు దాయించి అనుదిన డ్యూటీలోనూ అధికారుల అనధికారుల మధ్య ప్రతి ప్రయాణంలో అలాగే గంధం కృపాసులు కుమార్తె కొరకని ప్రార్థిస్తున్నాం. రక్షించబడిన బిడ్డ ఆమె జీవితంలో వివాహ విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ మీకు కొనదాయించి ఆమె హృదయాన్ని అర్థం తీసుకొని సహకరించి ఒక మంచి ఓడిని మీరు దయచేయమని. కుటుంబంలో నాటిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాటి తీర్చుకు కూడా సహాయం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాబర్ట్ అయిన భార్య కూడా ఏసైన భార్య పిల్లలు తల్లి నూతన ఇంటిలో చేరి స్థితించుకుంటే మీకు తారా రవి అదేమని బట్టి మీ స్తోత్రములు. రాజు జసీని బట్టి మీ స్తోత్రములు. వారి దాంపత్యాన్ని దీవించారు. జసీ గర్భవతి గర్భంలో ఎదుగుతున్నకుండా కొంచెం దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుక విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీకు రాజు తల్లిదండ్రులతో దీవించి మేము పొందండి. చుట్టూ రేలి అలాగే తల్లి ఉంటున్న ప్రతి బలహీనత స్వస్థపరచండి అయ్యా. మేము కొనదాయించి ఆయన బీసిస్సాకు ఆయన భార్య కుమారుడు కుమార్తె నూతన ఇంటి నిర్మాణ పనులు కూడా తీర్చి ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని తీర్చి అయ్యా మా కాలనీలో మందిరం ఉంది, మేము దేవుని సన్నిధి వెళితే ఆశీర్వాదము అని అనేకులలో మీరు కార్యం అన్నారు కదా. ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నది అని మీరే నడిపించండి. ఈ మందిరం అంతా అనేక ఆత్మలతో నింపబడినట్లుగా సంఘాన్ని బలపరచండి. నేను బలహీనతతో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించారు, సహాయం చేసి ప్రోత్సహించారు, వచ్చి దర్శించారు. అందును బట్టి కూడా మీరు స్తోత్రం నైనా ప్రార్థించి సహాయం చేసి ప్రోత్సహించి దర్శించిన ప్రతి వారి కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చబడరు. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా బ్రతుకుటకు లోకం వైపు లోక ఆకర్షణ లోకములో ఉన్న దీనిని క్రమించక విశ్వాసనకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. సంఘాన్ని బలపరచండి. సంఘములో నేను రక్షించబడిన బిడ్డలలో కార్యం జరిగించండి. ప్రార్థించేవారిని లేవనెత్తండి తండ్రి. పాటలు పాడేవారిని లేవనెత్తండి తండ్రి. దేవుని వాక్యం ప్రకటించేవారిని లేవనెత్తండి తండ్రి. అయ్యా యవనరాలు ఉన్నారు, రక్షించబడిన బిడ్డలు ఉన్నారు. నైనా ఉద్యోగ వివాహ విషయాలలో మీరు కార్యాలు జరిగించమన్నాడు. మీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రదేశాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. అయ్యా సంఘాన్ని బలపరచండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. మీ కృపను అనుగ్రహించండి. సహాయం చేయమని అడుగుతుంది. ఫారెస్ట్ గవిసార్ అక్క అలాగే కుటుంబ సభ్యులను దీవించండి. కడవపల్లేసన్న గారు కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే గంధం రేసమ్మ పవన్ అయిన భార్య పిల్లలు ప్రసన్నమ భర్త సంతానాన్ని దీవించండి. యేసు ప్రభువా మీ స్తోత్రములు.
పోలీసు విజయుడు వారి కుటుంబ సభ్యులను దీవించి, రాజయ్య మరి రెండవ అక్క పిల్లలను కూడా దీవించి నిర్ణయం పొంది, పెద్ద పిల్లలు మీరు దీవించి అలాగే రామగారు మూర్తి, కడవకల్ల మనోహర్, సువార్తమ్మ కర్ణాకర్, అలాగే రాజన్న భూషణం, అలాగే సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించి, యేసు ప్రభువా మీ వందనాలు చెల్లిస్తున్నాం, మీ కృపను ఖాయం చేయండి. సాగిబండ శాంతమ్మ వదినను మిమ్మల్ని దీవించి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. బీసీ చిన్నయేసు కట్నమ్మక కుమార్తెను మీరు దీవించి, షారోను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది, మీ కృపను దయచేయమని కూడా అయ్యా మీకు స్తోత్రం ఉన్నాయి, మీ కృపను అనుగ్రహించండి, సహాయం కూడా దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి అయ్యా మీకు స్తోత్రం. సుందరైన భార్య పిల్లలు, అలాగే సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడిచి వారి కుటుంబ సభ్యులను దీవించండి. నైనా మీ కృపను దయచేయండి, సహాయం నుండి దయచేయండి. సునీల్ అలాగే నిస్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం నుండి దయచేయండి. రత్నకుమార్ ఆయన భార్య వారి పిల్లలను దీవించి మీ కృపను దయచేయండి, సహాయం అనుగ్రహించండి. మేడం మరి సండే స్కూల్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి పిలుస్తూ ఆమె తల్లిని తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందినాడు. యేసు ప్రభువా మీ కృపను దయచేయండి. రాత్రులు రాజశేఖర్ ఆయన భార్య వారి సంతానం, అలాగే ప్రమీలామ భర్త వారి సంతానం, అలాగే ఆయన నాగమ్మ, అలాగే తల్లిని కూడా దీవించి, చిట్టి ఆయన భార్యని దీవించండి. సంతాన విషయంలో కుటుంబం దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా, కృపను దయచేయండి. మరి బాబు కుటుంబాన్ని దీవించి, మార్కన్న వదినమ్మ కుమార్తెను దీవించండి. పిల్లల వివాహ విషయాలలో కృపను దయచేయండి. భార్య భర్తను దీవించి నిర్ణయం ప్రతి ఆర్థిక సమస్య నుండి అద్భుతమైన సహాయం దయచేయండి. బిషప్ రమణ కుమారుని దీవించి, అలాగే పెద్ద కుమార్తె వివిధ పోటీ పరీక్షలు రాస్తా ఉంది, ఒక ఆదరణ, ఒక సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ శ్వేత సన్నేలను దీవించి వారి ఉద్యోగాలలో ఉపాక్షేమాలు ఇచ్చి కాపాడు. వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం మీరు దయచేయమని యేసు ప్రభువా మీకు స్తోత్రం. యోహాను బాలకి వారి సంతానం, అలాగే మరియమ్మ భర్త కుమారుని పోత్రాయి రాజయ్య ఆయన భార్య, పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, చిన్నవాడు ఎల్ఎన్లో జాబ్ చేస్తున్నాడు, దీవించి భార్య భర్తను దీవించి, బంధువర్గాన్ని దీవించి, బేబీ తల్లిని చెల్లాయిని తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి, మరి కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రుణములు వాటిని ఉంటాయి. గన్నం చేయమ్మ, గన్నం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించి, అలాగే సున్యునైన భార్యలు, అలాగేనైనా పిల్లలను దీవించండి. అరుణమ్మ కుమారుని దీవించి, పిల్లమ్మ భర్తను దీవించండి, వారి దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీకు కూడా దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రం. మా ప్రియుడు భక్తుల దేవదాస్ ఆయన భార్య, అలాగే కుమార్తెలు కుమారుని తల్లిని, అలాగే తోబుట్టును కూడా దీవించి నిర్ణయం వెలిసేందుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరిచి, శ్యామలమ్మ పెద్ద కుమార్తె భర్త సంతానం, అలాగే రెండవ కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో ఉంటాయి. అబ్రాహం దీప్తి కుమారుని, అలాగే ఆగస్టు 15 మరి మోషన్న మీటింగ్ ఏర్పాటు చేశారు.
అనేకులు మేలు పొందినట్లుగా మేము కూడా వెళ్ళి దేవుని వాక్యం అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. మరి నాయన ఎస్వైడు ప్రసాద్ అన్న ఉదనమ్మను బట్టి మీ స్తోత్రం. చందు ఆయన భార్య వారి సంతానం నాయన ఇద్దరు ఉన్నతమైన చదువు చదివారు. ఉద్యోగ విషయాల్లో బృందావన పడతారు సంతానం ఆవుల వంశవృక్షాన్ని, భీముని వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, భక్తి వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని దీవించండి. అయ్యా మీరు స్తోత్రం. పట్టుపల్లి యోహానకు రాజులపై పిలిచి వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానాన్ని దీవించి పట్టుపల్లి జానసన్ గారు ఆయన భార్య పిల్లలు, పాల్ గారు ఆయన భార్య పిల్లలు పరిచర్యను ఫలింపచేయమన్నాడు. అయ్యా స్థానిక సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభుని గణపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని స్తుతించే దినం, అనేకులను సమకూర్చండి. ఇద్దరు లేక ముందు నైనా మరి దేవుని వాక్యం ప్రకటించినట్లుగా అయ్యా మీకు స్తోత్రములు. మా యాడికి మండలం కొరకే ప్రార్థిస్తాం. వివిధ ప్రజలను దీవించి నైనా మీ కృపను దాయించి యేసు ప్రభుని తెలుసుకుని ఎదుగుటం మీ కృపను దాయించి నైనా మా మండలంలో ఉంటున్నాను. మరి ఆసుపత్రి, ఎంఆర్ఓ, లేబో పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించి మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించి మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయం నాయకులను, అధికారులను దీవించి మా తెలుగు రాష్ట్రాలను దీవించి ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించి మా దేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని, దేశ సైనిక పటాలను దీవించి యేసు ప్రభువా మీ స్తోత్రములు. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తురాలను రెక్కలి కింద ఉంచుకొని ఇదిగో చేసి బట్టి ముగిస్తూ మరి దివ్య కిషోర్లు వచ్చారు. అయినా వారు దేవుని మందిరానికి వచ్చి అయినా వారిలో మీరు కార్యం జరిగించి అయినా మీరు స్తోత్రం ఉంది. రాత్రి మీరు మైమొక్కి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, సమయాలలో మాకు సహాయపడుతూ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి వస్తాలు కావచ్చు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ